హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పర్నాల అక్షయ. సో ఈ వీడియోలో మనం స్టేజెస్ గురించి మాట్లాడుకుందాం. సో టాపిక్ గురించి చూస్తే స్టేజెస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఎలాంటి స్టేజెస్ ఉంటాయి, దాని టైప్స్ ఏంటో చూస్తాం ఇప్పుడు. సో టైప్స్ ఆఫ్ లెర్నింగ్ ఇన్ ఏఐ. అసలు ఈ ఏఐలో ఎలాంటి లెర్నింగ్స్ ఉంటాయో చూద్దాం. ఫస్ట్ వన్ ఆర్టిఫిషియల్ నారో ఇంటెలిజెన్స్, తర్వాత ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్, తర్వాత ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్. ఈ త్రీ వచ్చేసి మనకి స్టేజెస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే, దీంట్లోనే టైప్స్ ఆఫ్ లెర్నింగ్ అని ఉంటాయి. సో ఇవే ఈ త్రీ టైప్సే మనకి టైప్స్ ఆఫ్ లెర్నింగ్ అన్నమాట, ఏఐలో టైప్స్ ఆఫ్ లెర్నింగ్. సో ఒక్కొక్కటిగా మెల్లిగా చూద్దాం. ఫస్ట్ వన్ ఆర్టిఫిషియల్ నారో ఇంటెలిజెన్స్. సో ఈ ఆర్టిఫిషియల్ నారో ఇంటెలిజెంట్ అనేది ఒక వీక్ ఏఐ అని కూడా అంటారు. సో ఇది ఒక ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఏఐ. సో దీంట్లో మెషిన్స్ అనేటివి స్పెసిఫిక్ టాస్క్ మాత్రమే పర్ఫామ్ చేస్తాయి, మిగతా ఏవి పర్ఫామ్ చేయవు. ఓన్లీ ఇక్కడ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ని మాత్రమే పర్ఫామ్ చేస్తాయి. అండ్ ఈ స్టేజ్లో మెషిన్స్కి ఎలాంటి థింకింగ్ అబిలిటీ అనేది ఉండదు. ఓకే, సో ఎలాంటి థింకింగ్ అబిలిటీ ఉండదు, అసలు అంత ఆలోచించే మైండ్ సెట్ అనేది మెషిన్స్కి ఉండదు. సో ఈ ఆర్టిఫిషియల్ నారో ఇంటెలిజెన్స్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి అలెక్సా అండ్ సిరి, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ చాలా ఉన్నాయి ఇంకా. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడదాం. సో ఈ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అనేది సెకండ్ స్టేజ్ అన్నమాట. సో దీన్ని మనం స్ట్రాంగ్ ఏఐ అని కూడా అంటాం. సో ఈ స్టేజ్లో మెషిన్స్కి థింకింగ్ చేసే ఎబిలిటీ అనేది ఉంటుంది. దానంతటా అది డెసిషన్స్ తీసుకునే అంత కెపాసిటీ ఉంటుంది దానికి. సేమ్ ఒక హ్యూమన్ ఎలా అయితే థింక్ చేస్తాడో అలా మెషిన్స్ కూడా థింక్ చేస్తాయి. అందుకని ఇది స్ట్రాంగ్ ఏఐగా అంటాం. సో అర్థమైంది కదా ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు లాస్ట్ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్. ఇది మనకి లాస్ట్ స్టేజ్ అన్నమాట. దీన్ని మనం సూపర్ ఫాస్ట్ అని కూడా అనొచ్చు. ఇక్కడ హ్యూమన్ బీయింగ్స్ చేయలేని వర్క్ని ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఫాస్ట్గా చేసేస్తుంది అనమాట. సూపర్ ఫాస్ట్, విత్ ఇన్ మినిట్లో చేసేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 డాక్యుమెంట్స్ ఇచ్చి అందులో ఎర్రర్స్ కరెక్ట్ చేయండి అంటే ఒక హ్యూమన్ బీయింగ్కి అది ఇంపాసిబుల్. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఒక 10 సెకండ్స్లో మనకి అవుట్పుట్ అనేది ఇచ్చేస్తుంది. ఓకే, అందుకని దీన్ని ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ అన్నాము. ఓకేనా. సో ఇది సూపర్ ఫాస్ట్గా ఏ వర్క్నైనా చేస్తుంది. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.